Hello everyone, welcome to Now Beyond by Chitti Babu. So in this video, I would like to share AP 9th class English, Unit 5, B Real. So let us get into the lesson. Unit 5, Environment, Disasters, Disasters అనే యూనిట్ నుంచి రీడింగ్ బి గ్రాబింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద ల్యాండ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇట్స్ అ స్మాల్ పోమ్. ఇట్స్ అ పోయం అబౌట్ tsunami. So let us get into the concept. There came a wave like a great hand, grabbing everything on the land. Its fingers of foam circling round, uprooting trees, smashing homes to the ground. There came a wave like a great hand, ఓ పెద్ద చేయి లాగా ఓ పెద్ద అలొచ్చి, గ్రాబింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద ల్యాండ్, అక్కడ ల్యాండ్ మీద ఉన్న ప్రతిదీ తనతో ఇలా లాగేస్తుంది. ఇట్స్ ఫింగర్స్ ఆఫ్ ఫోమ్ సర్క్లింగ్ రౌండ్, తన ఫోమ్ ఫింగర్స్ లాగా ఇలా ఇలా తిరుగుతా ఉంది. ఫోమ్ అంటే పైన అరలలో వచ్చే తెరలు. అప్రూటింగ్ ట్రీస్, స్మాషింగ్ హోమ్స్ టు ద గ్రౌండ్, చెట్లన్నిటినీ కూకటి వేళతో పెకిలిస్తుంది. అలాగే ఇళ్ళన్నిటినీ కూడాను గ్రౌండ్ కి ఇలా కూల్చేస్తుంది, మొత్తాన్ని లాక్కెళ్ళిపోతుంది అనమాట అలా. ఇట్ ఎయిమ్డ్ ఇట్స్ ఫిస్ట్ అట్ ఎవ్రీథింగ్ ఇన్ సైట్. Nothing could survive this dreadful might. And people ran in and out time with the tide. Nowhere to go and nowhere to hide. It aimed its fist at everything in sight. తన కంటి కనపడిన ప్రతి దాన్ని అది నాశనం చేసేస్తుంది. విత్ ఎ ఫిస్ట్, అది చేతితో పోల్చాడు కదా, చేతిని మళ్ళీ ఇప్పుడు ఫిస్ట్ తో పోల్చాడు అనమాట. నథింగ్ కుడ్ సర్వైవ్ దిస్ డ్రెడ్ఫుల్ మైట్. అంత భయంకరమైన శక్తికి ఏది బ్రతికి బట్టగట్టే పరిస్థితి లేదు అక్కడ. పీపుల్ ర్యాన్ ఇన్ అండ్ అవుట్ ఇన్ టైడ్, లోపలికి బయటకి అట్టి పరిగెడుతున్నారు. విత్ ద టైడ్, ఆ టైడ్ నుంచి కాపాడుకోవడానికి. బట్ నో వే టు గో అండ్ నో వే టు హైడ్, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎక్కడ దాక్కోవడానికి కూడా అవకాశం లేదు. సో దే సింప్లీ గాట్ స్మాష్డ్ అండ్ డైడ్ ఇన్ దట్ హ్యూజ్ అండ్ ఎనార్మస్ పవర్ఫుల్ వేవ్. సో హ్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినట్లయితే, the hand was born in the belly of the ocean. ఆ హ్యాండ్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే సముద్ర గర్భంలో నుంచి పుట్టుకొచ్చి. And fed by the plates creating the portion, it grew in fury and grew in power, and the anger to be unleashed within the hour. So fed by the plates and creating portion, ఒక్కసారిగా తన శక్తి మొత్తాన్ని అంచెలంచెలుగా చూపిస్తూ, it grew in fury, ఒక్కసారిగా బీభత్సం అయిపోయింది అన్నట్టు. grew in power, ఒక్కసారిగా బలవంతం అయిపోయింది. అండ్ ది యాంగర్ టు బి అన్లీస్డ్ విత్ ఇన్ అన్ అవర్, ఒక్క గంటలోనే మొత్తం తన కోపం మొత్తాన్ని, ఉద్రేక మొత్తాన్ని చూపించేసింది, మొత్తం స్మాష్ చేసి పడేసింది. నో వన్ న్యూ వాట్ వాస్ ఆన్ దట్ వే, అసలు ఎవరికీ తెలియదు అసలు ఏం జరుగుతుందో ఆ రోజుని. తన మార్గంలో, వాళ్ళ యొక్క దారిలో అసలు ఏమిటనేది ఏం తెలియదు. పీపుల్ ఆర్ వర్కింగ్, చిల్డ్రన్ ఆర్ అట్ ప్లే, పిల్లలు, జనాలందరూ, పెద్దవాళ్ళందరూ పని చేసుకుంటున్నారు, పిల్లవాళ్ళందరూ ఆడుకుంటున్నారు. A shriek of surprise as somebody saw, ఎవరో ఒకళ్ళు అనుకోకుండా సర్ప్రైజింగ్ గా అది చూశారనమాట. సర్ప్రైజింగ్ గా దాన్ని చూశారు. చూసిన తర్వాత a huge wall of white horses galloping ashore, అక్కడ సముద్ర తీర ప్రాంతం నుంచి ఏదో పెద్ద గోడ, ఇది గుర్రాల, తెల్లటి గుర్రాల గోడ పరిగెడుతున్నట్టుగా అనిపించింది అనమాట. And the beast dissolved under the heat and sweeping hundreds of thousands of their feet. సో అలా వేల గుర్రాలు ఒక్కసారిగా తను పరిగెట్టుకుంటున్నంత ఫోర్స్ తోటి అలా వచ్చేసింది. అండ్ డిజాల్వ్డ్ అండర్ ద హీట్, ఎలా అయితే హార్సెస్ గ్యాలపింగ్ అషోర్, ద బీస్ట్ డిజాల్వ్డ్ అండర్ ద హీట్ అంటే ఏదో ఒక అనుకోకుండా గుర్రాలన్నీ ఒకసారిగా ఏదో వేడిలో కరిగిపోయినట్టుగా, అండ్ ఆ అల ఒక్కసారిగా వచ్చి మీద పడేసి మొత్తం ఈ థౌజండ్స్ ఆఫ్ దేర్ ఫీట్, వాటి కాళ్ళ కింద అణగ తొక్కేసినట్టుగా
దెబ్బతోటి అంత మొత్తాన్ని ఏం చేసింది, తూడ్చిపెట్టుకుపోయింది. ఆ అల అనేది మొత్తాన్ని తూడ్చిపెట్టుకొని పోయింది. తర్వాత there was crashing and crunching. Right. So there was a crashing and crunching and tearing apart, seeping its way into everyone's heart. Lives were lost, bodies found, brutally killed by hungry hound. When the punch came with the force of an army, the few that survived understood the meaning of tsunami. So there was crashing and crunching, the tearing apart. అంటే క్రాషింగ్ మొత్తాన్ని కూల్చేయటం, క్రంచింగ్ ఇలా నలిపేయడం, అండ్ టీరింగ్ అపార్ట్ ఇలా చీల్చుకుంటూ మొత్తాన్ని, అంటే క్రాష్ ఒకసారి గుద్దుకొని కిందకు తోసేసి ఇలా చీల్చేసుకొని, సీపింగ్ ఇట్స్ వే ఇంటూ ఎవరి వన్స్ హార్ట్, తన ప్రతి ఒక్కళ్ళ గుండెల నుంచి గుండెల్ని చీల్చుకుంటూ తను అలా లైవ్స్ వర్ లాస్ట్, బాడీస్ ఫౌండ్, మొత్తం మనుషులు చచ్చిపోయారు, కేవలం శవాలు మిగిలిపోయాయి. బ్రూటల్లీ కిల్డ్ బై హంగ్రీ హోండ్, ఒక బాగా ఆకలిగా ఉన్నటువంటి ఒక కుక్క, అడవి కుక్క ఎలా అయితే వేటాడుతుందో ఈ ఎలా మనుషులు అలా వేటాడింది. అండ్ పంచ్ కేమ్ విత్ ఫోర్స్ ఆఫ్ అన్ ఆర్మీ, ఆ పంచ్ ఎంత పవర్తో వచ్చినట్టు పెద్ద ఆర్మీ వస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఆ తర్వాత ఏదో కొద్దిమంది బ్రతికారు, ద ఫ్యూ దట్ సర్వైవ్డ్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ సునామీ. ఆ బతికిన వాళ్ళకి అర్థమైంది, అమ్మో సునామీ అంటే ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది అనమాట. సో ఇది లిల్లీ అషర్ అనే పోయిట్ దీన్ని రాయడం జరిగింది అనమాట. లిల్లీ అషర్ అనే పోయిట్ దీన్ని రాయడం జరిగింది. అలా సునామీ అనేది తన ప్రతాపాన్ని మనుషుల మీద చూపించింది అనమాట. సునామీ అనేది తన ప్రతాపాన్ని మనుషుల మీద చూపించింది అని మనం చెప్పుకోవచ్చు. అదనమాట జరిగింది. సో ఇక 1 second. Okay. So a few that would survive, ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళకి అర్థమైంది అన్నట్టు, బాబాయ్ సునామీ అంటే ఇంత దారుణంగా ఉంటుంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ గ్రాబింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద ల్యాండ్. ఇదే గ్రాబింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద ల్యాండ్ అంటే ఉద్దేశం అనమాట. ఓకేనా? అంటే న్యాచురల్ డిజాస్టర్ లో ఉన్నటువంటి సునామీ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ జీవితాల మీద, ఎంతమంది చనిపోయి ఉంటారు. అది ఎస్కేప్ అయ్యేదాన్ని కూడా లేదు, తుఫాన్ అంటే వస్తుంది ఏదో రోజుతో కూడా, సడన్ గా వచ్చేసింది కాబట్టి మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితి వచ్చిందనమాట. అర్థమైందా? సో ఇది మనకి ఉన్నటువంటి గ్రాబింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద ల్యాండ్. భూమి మీద ఉన్న మొత్తాన్ని కూడాను లాక్కెళ్ళిపోయింది. ఏ లాక్కెళ్ళిపోయింది? సునామీ లాక్కెళ్ళిపోయింది అని చెప్పటం జరిగింది అనమాట. దట్ వాస్ ది ఇంపాక్ట్ ఆఫ్ సునామీ. That was the impact of tsunami in the hearts of the people.